సార్ 'దేవర' 1000 కోట్లు దాటుతుంది అని చెప్పేసని మనం న్యూస్‌లో వింటున్నాం. సో అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఇక్కడ మిగతా సినిమాల కంటే ఈ సినిమాకు ఒక విశేషం ఉందమ్మా. ఓకే. ఏంటి విశేషం అంటే ఎన్టీ రామారావు గారు అటు తారకు 6 సంవత్సరాల తర్వాత చేసిన సినిమా ఒక విశేషం. కొరటాల శివ అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో సినిమా 'సావు బ్రతుకుల' సినిమా రెండోది. రాజమౌళి సినిమా యాక్ట్ చేసిన తర్వాత మిగతా సినిమాలు ఫ్లాప్ అవుతాయనే సెంటిమెంట్ ఒకటి ఉంది కదా, ఆ సెంటిమెంట్ ని దాటుకుంటూ వచ్చిన సినిమా మూడోది. నాలుగోది ఏంటంటే వీళ్ళందరికీ ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. చరణ్ ఎన్ని కోట్ల క్లబ్ లో చేరాడు, ప్రభాస్ కల్కి ఎన్ని కోట్ల క్లబ్ లో చేరాడు, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు 500, 1000, 1200 కోట్ల వరకు కల్కి నాకు తెలుసు క్లబ్ లో చేరిందని జెన్యూన్ గా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి దేవర్లో జెన్యూన్ రిపోర్ట్స్ రాలేదు. అమెరికాలో అంత కలెక్ట్ చేసింది, ఇంకెక్కడో ఏదో స్టేట్ లో ఇంత కలెక్ట్ చేసింది. ఇప్పుడే ఉత్తర భారతం అంటే మనకి బాలీవుడ్ ఎంత కలెక్ట్ చేస్తుందని మనకి సూచనలు మాత్రమే ఉన్నాయి. అవును, జస్ట్ అప్రాక్స్ అమౌంట్ చెప్తున్నారు కానీ ఎగ్జాక్ట్ ఏంటి అనేది ఇంకా రిపోర్ట్ రాలేదు. అందువల్ల ఇప్పుడు ఇంకేంటంటే పాన్ ఇండియా స్టార్ అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన స్టార్ అంటే వాళ్ళతో పోటీ పడాలి, వాళ్ళతో జత చేసి చూసుకోవాలి. అట్లాంటప్పుడు మనకి లెక్కలు సరిగా అందటం లేదు. అందరూ లేకుండా దీన్ని కొంచెం డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను తారక్ పెర్ఫార్మెన్స్ గురించి మళ్ళీ చెప్తున్నాను. తారక్ దర్శకుడు టాలెంట్ అయినా టాలెంట్ లేకపోయినా తారక్ మట్టుగా తారక్ పాత్ర దివ్యంగా పోషిస్తాడు. ఇక్కడ కథ నడిపించడంలో కొంతవరకు కొరటాల శివ కొంత అంటే ఆయనకున్న తెలివితేటలు ప్రదర్శించాడు. ఇంకాస్త జనం గుండెల్లోకి ఎక్కవలసినటువంటి సంఘటనలు కరెక్ట్ గా సెల్యులాయిడ్ మీద ఆవిష్కరించలేదని నా తాలూకు డైరెక్షన్ ప్రకారంగా ఆయన ఫెయిల్ అయ్యారు అని. ఫెయిల్ అవ్వడం కరెక్ట్ గా ఫెయిల్ అవ్వడం వేరు, కరెక్ట్ గా చెప్పలేకపోవడం వేరు. కంటెంట్ అదే. కంటెంట్ ని కొంతమంది రక్తి కట్టేలా చెప్తారు, కొంతమంది ఇంతేనా అంటే అనిపించుకుంటారు అన్నమాట. ఏమీ లేకుండా రక్తి కట్టించేలా చెప్పగలరు కొంతమంది. ఈయన అలా కాదు. రాజమౌళి కథ ఏంటమ్మా, అరారు ఒక పాట పిల్ల పాట పాడుతుంది, ఆ పాట ఫారినర్ విన్నాడు, ఆ అమ్మాయిని తీసిపోయాడు, ఆ అమ్మాయి వెనకేమో ఈయన వెళ్ళాడు, అక్కడ ఒక ఫ్రెండ్ దొరికాడు, బ్రిటిష్ వాళ్ళ అజమాయిషీలో పనిచేస్తున్న ఫ్రెండ్, ఆయన మంచితనం తెలిసి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. మళ్ళీ ఆ తాలూకా ఆ బ్రిటిష్ వారి కోట కొల్లగొట్టి తిరిగి వచ్చేసారు. ఆ పాట పాడిన అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పచెప్పేశారు. ఇదే కదా కదా, ఎంత గొప్పగా చెప్పాడు. అందువల్ల మరి ఇట్లాంటివి ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నిజాయితీగా మనం ఎవరైనా వ్యాఖ్యానం చేసినట్టయితే రకరకాలుగా వస్తాయి. అంటే అఫ్ కోర్స్ నాకు ఇప్పుడు కూడా మంచి కామెంట్స్ వచ్చాయి, కానీ చెప్తున్నాను నిజాన్ని మీరు ప్రోత్సహించండి. లేదంటే వాడు తెలియదు కదా. కొరటాల శివ నెక్స్ట్ సినిమా చేసినప్పటికైనా ఆ స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త పడాలి కదా. మొన్న తారక ఒక మాట అన్నాడు, కొంతమంది ఎనలిస్టులు అన్నాడు. నయ్యం పూర్వం జర్నలిస్టులని కథ వినిపించేవారు. మా జర్నలిస్టులకి కథ వినిపించేవాళ్ళు. అందులో నేను ప్రధానంగా చాలా సంస్థల్లో, మంచి సంస్థల్లో కథ పూర్తయిన తర్వాత కూర్చొని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి గనక చెప్తున్నా అనమాట. జర్నలిస్ట్ అంటే ఏమిటి? చరిత్ర తెలిసిన వాడే ఉండాలి. 1913 నుంచి ఇంతవరకు చరిత్ర తెలిస్తేనే నా దృష్టిలో జర్నలిస్ట్. అబ్బే ఎస్వి రంగారు మాకు తెలియదంటే గొప్ప నటుడు వదిలేసుకోవడమేనా? సాహిత్యరమ్మ మహానటి వదిలేసుకోవడమేనా? తెలిసి మాట్లాడాలి. అట్లీస్ట్ వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడాలి, లేదా తెలిసిన వాళ్ళ తెలుసుకోవాలి. అదే జర్నలిజం. కనుక ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే డెఫినెట్ గా ఆ 1000 కోట్ల క్లబ్లో చేరాలని కోరుకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, 99 కొట్టేస్తారు రన్స్, కానీ ఒక్క రన్ను ఎంత కష్టం తెలిసినా మీకు. అందువల్ల మీకు 900 కోట్లకి కలెక్షన్ రావచ్చు, ఆ 100 కోట్లు మాత్రం చచ్చిపోతారు అన్నమాట. అటువంటి ప్రమాదాలు మన కళ్ళకు ముందు కనిపిస్తున్నాయి. కనుక ఎనీవే మనం మంచి ఆలోచించుకుందాం. తారక్ నెక్స్ట్ ఈ నెల 27లో ఎప్పుడో ప్రశాంత్తో డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నాడని విన్నాం. మంచిగా ఒక ఆయన ఐడెంటిటీ కోల్పోకుండా తారక్కి మంచి విజయం సమకూర్చాలని మనం కోరుకుందాం. ఓకే సార్, థాంక్యూ సో మచ్.